హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకానమీలోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది థర్డ్ వీడియో. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులోకి వెళ్ళి చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు ఖచ్చితంగా వీడియోకి అందరూ లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఇంకా వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయగలుగుతా. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అభివృద్ధి ఆటంకాలలో విదేశీ కారకాలకు సంబంధించిన వాటిని గుర్తించండి. అభివృద్ధి ఆటంకాలలో విదేశీ కారకాలకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నాడు. సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే అసలు ఫస్ట్ ఇక్కడ మనకు వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది. సో కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క అభివృద్ధి ఆటంకాలలో విదేశీ కారకాలకు సంబంధించిన వాటిని గుర్తించమన్నాడు. సో మనకు అభివృద్ధి ఆటంకాల్లో దేశీయ కారకాలు ఉంటాయి, విదేశీ కారకాలు ఉంటాయి. సో అందులో మనకు దేశీయ కారకాలు కనుక చూసినట్టయితే సహజ వనరులని, మానవ వనరులని, మూలధన కొరత అని. సో ఈ విధంగా మనకు దేశీయ కారకాల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఆర్థిక అంశాలని, ఆర్థికేతర అంశాలని. సో ఈ విధంగా 2 రకాలు ఉంటాయి. సో మనకు మొత్తంగా దేశీయ కారకాలు వేరే, విదేశీ కారకాలు వేరే. సో ఇందులో మనకు విదేశీ కారకాలను గుర్తించమంటుంది కాబట్టి అందులో విదేశీ కారకాలు ఏంటి అని మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం అన్నాడు. సో మనకు ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం అన్నాడు. మనకి ఇది రైట్ ఆన్సరే. సో ఎందుకంటే ఇది విదేశీ కారకం అవుతుంది. ఎందుకంటే మనకు సాధారణంగా ఇట్లా మనకు అల్పాభివృద్ధి దేశాలు ఏం చేస్తాయంటే ముడి సరుకులను, ప్రాథమిక వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ముడి సరుకులను, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి వినియోగ వస్తువులను లేదా మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దేశీయ పరిశ్రమలు అనేవి మన దేశంలో ఉన్న పరిశ్రమలు దెబ్బతింటాయి. సో ఈ విధంగా మనకు ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం అనేది ఈ యొక్క విదేశీ కారకాలకు సంబంధించి మనకు రైట్ ఆన్సర్. ఇది అభివృద్ధి ఆటంకాలలో విదేశీ కారకాలకు సంబంధించి మనకు ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం అనేది ఇక్కడ రీజన్ అవుతుంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆప్షన్ 2 చూసినట్టయితే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఇది కూడా మనకు అభివృద్ధి ఆటంకాలలో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో అభివృద్ధి ఆటంకాల్లో విదేశీ కారకంగా అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం కూడా అవుతుంది. సో నెక్స్ట్ విదేశీ పరిశోధనలను ఆహ్వానించడం. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో విదేశీ పరిశోధనలను ఆహ్వానించడం అనేది మనకి దేని కిందకి వస్తుంది, దేశీయ కారకాల్లోకి వస్తుంది. సో అభివృద్ధి ఆటంకాలలో దేశీయ కారకాల్లో ఇది యొక్క విదేశీ పరిశోధనలను ఆహ్వానించడం అనేది వస్తుంది. సో మీరు ఈ వీడియో చూశాక మీ దగ్గర ఉన్న నోట్స్లో కూడా ఒకసారి చూడండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ 4th ఆప్షన్ కనుక చూసినట్టయితే ఉత్పత్తి కారకాల గమనశీలత లేకపోవడం అనేది ఇచ్చిండు. సో ఇది కూడా మనకు రాంగే. సో ఇది కూడా ఏమవుతుంది, ఇది దేశీయ కారకం కిందకి వస్తుంది. ఓకేనా. సో దేశీయ కారకం కిందకి వస్తుంది. నెక్స్ట్ గతంలో వలసవాదానికి గురి కాబడుట. సో ఇది మనకు విదేశీ కారకంగా వస్తుంది. ఇది మనకు రైట్ ఆన్సర్. సో గతంలో వలసవాదానికి గురి కాబట్టి, అలాగే ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం, అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం, ఈ 3 కూడా మనకు అభివృద్ధి ఆటంకాలలో విదేశీ కారకాల కిందకి సంబంధించినవి. ఓకేనా. సో విదేశీ కారకాల కిందకి వస్తాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1 to 5. సో మనకు ఆప్షన్ బి అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణలో తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణ ఏవి? తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణ గుర్తించమంటున్నాడు. సో అది మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనం బ్రెజిల్. సో ఇక్కడ బ్రెజిల్ ఇచ్చాడు. సో ఈ బ్రెజిల్ కనుక చూసినట్టయితే ఈ బ్రెజిల్ అనేది మనకు అభివృద్ధి చెందుతున్న దేశం కిందకి వస్తుంది. ఇక్కడ మనకి ఏమడిగిండు, తక్కువ అభివృద్ధి చెందిన దేశం అడిగిండు. సో తక్కువ అభివృద్ధి చెందిన దేశం అడిగిండు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే బ్రెజిల్ అనేది మనకు అభివృద్ధి చెందుతున్న దేశం కిందకి వస్తుంది కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నేపాల్. సో నేపాల్ అనేది తక్కువ అభివృద్ధి చెందిన దేశమే. సో ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూకే అనేది అభివృద్ధి చెందిన దేశం కిందకి వస్తుంది. ఇది మనకు ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా మనకు తక్కువ అభివృద్ధి చెందిన దేశం కిందకి వస్తుంది. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సబ్సహారా దేశం కూడా తక్కువ అభివృద్ధి చెందిన దేశానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ సూడాన్ దేశం కూడా తక్కువ అభివృద్ధి చెందిన దేశానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చాద్ అనే దేశం కూడా తక్కువ అభివృద్ధి చెందిన దేశం కిందకే తీసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశం. సో మన ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భూటాన్. సో భూటాన్ అనేది కూడా మనకు యొక్క తక్కువ అభివృద్ధి చెందిన దేశాల కిందకే వస్తుంది. సో మనకు ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ 2, 4, 5, 6, 7, 9. సో 2, 4, 5, 6, 7, 9. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే. సో నెక్స్ట్ 44 క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి,
యుఎన్ఓ దేశాల వర్గీకరణలో భారతదేశం ఈ ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది. యుఎన్ఓ దేశాల వర్గీకరణలో భారతదేశం అనేది ఈ ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది అన్నాడు. సో మనకు యుఎన్ఓ అనేది ఆర్థిక వ్యవస్థలని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, నెక్స్ట్ పరివర్తన దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు, నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. సో ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో మనకు భారతదేశం అనేది ఏ ఆర్థిక వ్యవస్థ కిందకి వస్తుంది? భారతదేశం అనేది ఏ ఆర్థిక వ్యవస్థ కిందకి వస్తుందంటే, సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఓకేనా, భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కిందికి వస్తుంది. సో నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో అందులో మనకు జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. సో దానికి సంబంధించి మనం జతపరచాలి. సో ఇక్కడ చూసినట్టయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేవి ప్రపంచ మురికివాడలు అన్నది ఎవరు? సో ఈ విధంగా అన్నది ఎవరంటే మనకు కైరన్ క్రాస్. సో కైరన్ క్రాస్ అనే వ్యక్తి మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేవి ప్రపంచ మురికివాడలుగా పేర్కొనడం జరిగింది. సో ఇతను దీనికి కారణం ఏం చెప్పాడంటే, ప్రపంచ జనాభాలో ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేవి 84% ఉన్నాయి. సో 84% అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. కాకపోతే జాతీయ ఆదాయంలో మాత్రం 24.6% మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి మనకి యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచ మురికివాడలుగా కైరన్ క్రాస్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ పీపీపీ ప్రతిపాదన. సో పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో దీనికి మనం కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతం అని కూడా అంటాం. కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతం. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు? సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గుస్తాన్ కాసల్. సో గుస్తాన్ కాసల్ అనే వ్యక్తి ఈ యొక్క పీపీపీ ప్రతిపాదన చేయడం జరిగింది. నెక్స్ట్ యు పరికల్పన సిద్ధాంతం. సో ఈ యొక్క యు పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సైమన్ కూజ్నెట్స్ అనే వ్యక్తి దీన్ని యు పరికల్పన సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ బిగ్ పుష్ సిద్ధాంతం. సో ఈ యొక్క బిగ్ పుష్ సిద్ధాంతాన్ని మనం పెద్ద ఊపు సిద్ధాంతం అని కూడా అంటాం. సో అయితే ఇది మనకు దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే రొజెస్టిన్ రోడర్ అనే శాస్త్రవేత్త. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A4 B1 C3 D2. A4 B1 C3 D2. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 1లోనే ఉంది. ఆప్షన్ 1. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 46 క్వశ్చన్ అండి. ఐక్యరాజ్య సమితి వర్గీకరణలో 5వ ప్రపంచ దేశాల్లోకి క్రింది వానిలో ఏ సమూహం వస్తుంది? ఐక్యరాజ్య సమితి వర్గీకరణలో 5వ ప్రపంచ దేశాల్లోకి క్రింది వానిలో ఏ సమూహం వస్తుంది అని అడిగాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ. సో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అనేది మనకు ఏ ఆర్థిక వ్యవస్థ కిందకి వస్తుందంటే మొదటి ప్రపంచ దేశాలకు సంబంధించింది ఇది. సో కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సామ్యవాద కమ్యూనిస్ట్ దేశాలు. సో సామ్యవాద కమ్యూనిస్ట్ దేశాలు అనేవి మనకు 2వ ప్రపంచ దేశాల కిందకి వస్తుంది. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో మనకు ఐక్యరాజ్య సమితి అనేది ఐక్యరాజ్య సమితి ఏ విధంగా వర్గీకరించింది? మొదటి ప్రపంచ దేశాలు, 2వ ప్రపంచ దేశాలు, 3వ ప్రపంచ దేశాలు, 4వ ప్రపంచ దేశాలు, అలాగే 5వ ప్రపంచ దేశాలు. సో ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. అందులో మనకు పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ దేశాలు అనేవి మనకు మొదటి ప్రపంచ దేశాల కిందకి వస్తాయి. అలాగే సామ్యవాద కమ్యూనిస్ట్ దేశాలు అనేవి 2వ ప్రపంచ దేశాల కిందకి వస్తాయి. నెక్స్ట్ 3వ ప్రపంచ దేశాల కిందకి వచ్చేటిది ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేవి 3వ ప్రపంచ దేశాల కిందకి వస్తాయి. నెక్స్ట్ అలీన దేశాలు. సో అలీన దేశాలు అనేవి కూడా మనకు 3వ ప్రపంచ దేశాల కిందకే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాలు. సో అభివృద్ధి చెందిన దేశాలు అనేవి మనకు 4వ ప్రపంచ దేశాల కిందకి వస్తాయి. సో కాబట్టి మనకు ఇక్కడ మిగిలింది ఏంటి? గిరిజన సమూహాలు. సో ఇక్కడ 5వ ప్రపంచం అడిగింది కాబట్టి 5వ ప్రపంచ దేశాల్లోకి వచ్చే సమూహం ఏంటంటే గిరిజన సమూహం. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ఓకేనా, సో ఆప్షన్ సి. సో ఆర్ మాత్రమే సరైనది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ప్రతిపాదన ఇచ్చాడు, దానికి గల కారణం ఇచ్చాడు. సో అది మనం చూసినట్టయితే ఫస్ట్ ప్రతిపాదన చూసినట్టయితే సైమన్ కుజ్నెట్స్ యు పరికల్పన ప్రకారం అభివృద్ధి ప్రారంభ దశలో అసమానతలు తక్కువగా ఉండి తర్వాత దశలో అసమానతలు పెరుగును అన్నాడు. సో ఇక్కడ మనకి ఇది రాంగ్. ఎందుకంటే మనకు సైమన్ కుజ్నెట్స్ యు పరికల్పన ప్రకారం ఏంటంటే అభివృద్ధి ప్రారంభ దశలో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి ప్రారంభ దశలో అసమానతలు ఎక్కువగా ఉండి తర్వాత దశలో అసమానతలు అనేవి తగ్గుతాయి. సో తర్వాత దశలో అసమానతలు తగ్గుతాయని ఇక్కడ మనకు సైమన్ కుజ్నెట్స్ అన్నప్పుడు చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకు ఇక్కడ ఇది రాంగ్. ఓకేనా, ఇది రాంగ్. సో నెక్స్ట్ చూసినట్టయితే కారణం ఇచ్చాడు. సో చూసినట్టయితే లారెంజ్ వక్రరేఖపై ఆదాయ సంపంపిణీ రేఖ మధ్య దూరం పెరుగుతుంటే అసమానతలు పెరుగుతున్నట్లు, ఈ 2 రేఖలు ఒకదానికొకటి కలిసిపోతే అక్కడ సంపూర్ణ సమానత్వం ఉన్నట్టు.
ఇక్కడ మనకు లారెంజ్ వక్రరేఖపై ఆదాయ సంపంపిణీ రేఖ మధ్య దూరం పెరుగుతుంటే అసమానతలు పెరుగుతున్నట్లు, ఈ రెండు రేఖలు ఒకదానికొకటి కలిసిపోతే అక్కడ సంపూర్ణ సమానత్వం ఉన్నట్టు అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. సో మనకు రైట్ ఆన్సరే. ఈ యొక్క లారెంజ్ వక్రరేఖ అనేది లారెంజ్ వక్రరేఖ నుండి మనకు గిని గుణకాన్ని నిర్వచించడం జరుగుతుంది. సో గిని సూచి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకు పేదరికం అనే టాపిక్లో ఈ యొక్క గిని సూచిక గురించి వస్తుంది. అయితే ఇక్కడ మనకు గిని సూచికలో ఏ విధంగా ఉంటుంది, 0 నుండి 1 మధ్య ఉంటుంది. సో గిని ఇండెక్స్ యొక్క స్కేల్ అనేది 0 నుండి 1 మధ్య ఉంటుంది. ఇందులో 0 అనేది ఏం సూచిస్తుంది, సమానత్వంని సూచిస్తుంది. 0 అనేది సమానత్వాన్ని సూచిస్తుంది. అలాగే 1 అనేది అసమానత్వాన్ని సూచిస్తుంది. సో 0 అనేది సమానత్వం, 1 అనేది అసమానత్వాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ స్కేల్ అనేది 0కి దగ్గరగా ఉంటే అక్కడ మనకు అసమానతలు అనేవి తక్కువగా ఉన్నాయి, సమానత్వం అనేది సంపూర్ణ సమానత్వం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 1కి దగ్గరగా ఉంటే మాత్రం అసమానతలు పెరిగినట్టుగా, అక్కడ సంపూర్ణ అసమానత్వం ఉన్నట్టుగా భావించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ సరికానిది, ఆర్ సరైనది. ఆప్షన్ డి అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గిని గుణకంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం గిని గుణకం గురించి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అడిగాడు. ఇక్కడ చూసినట్టయితే చూడండి, గిని గుణకం 0-1కి మధ్య ఉంటుంది. గిని గుణకం అనేది 0-1కి మధ్య ఉంటుంది అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. సో గిని గుణకం అనేది 0-1కి మధ్య ఉండడం జరుగుతుంది. ఇది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు లారెంజ్ వక్రరేఖ నుండి ఈ గుణకాన్ని నిర్వచిస్తారు. లారెంజ్ వక్రరేఖ నుండి ఈ యొక్క గుణకాన్ని నిర్వచించడం జరుగుతుంది అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూసినట్టయితే ఈ గుణకం ఆదాయ అసమానతల స్థాయిని తెలుపును. ఆదాయ అసమానతల స్థాయిని తెలుపును అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. నెక్స్ట్ 0-1లో 0 సంపూర్ణ అసమానత్వాన్ని, 1 సంపూర్ణ సమానత్వాన్ని తెలుపును అన్నాడు. ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఇంతకుముందుకు చెప్పుకున్నాం కదా, 0 అనేది సంపూర్ణ సమానత్వాన్ని సూచిస్తే 1 అనేది సంపూర్ణ అసమానత్వాన్ని సూచిస్తుంది. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కారిడో గిని పేరు మీదుగా దీన్ని గిని గుణకం అంటారు. ఇది మనకు రైట్ ఆన్సర్. సో కారిడో గిని అనే అతని పేరు మీదుగా సో దీనికి గిని గుణకం అని పేరు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 1, 2, 3, 5 అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి. సో క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో వాటికి సంబంధించి మనం జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ILO ప్రకారం. సో ILO ప్రకారం మనకు శ్రామిక శక్తి అనగా, సో ILO ప్రకారం శ్రామిక శక్తి అనగా ఎంత అంటే 15 నుంచి 60. సో 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వారిని శ్రామిక శక్తిగా పరిగణించడం జరుగుతుంది. దేని ప్రకారం, ILO ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ USAలో శ్రామిక శక్తి అనగా, USAలో మనకు అమెరికాలో శ్రామిక శక్తి అనగా ఎంత అంటే 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వారిని శ్రామిక శక్తిగా పరిగణించడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇండియాలో శ్రామిక శక్తి అనగా, ఇండియాలో శ్రామిక శక్తి అనగా ఎంత, సో మనకు 15 నుంచి 64 సంవత్సరాల మధ్య. సో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉంటే ఇండియాలో శ్రామిక శక్తి అంటాం. ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, సో A4B1C3. A4B1C3. సో A4B1C3. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. ఓకే. సో ఇది మనకు ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తే వెంటనే వీడియో చూడొచ్చు. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.